సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50% మించొద్దని తెలిపింది. 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చని స్పష్టత ఇచ్చింది. జీవో 9, 41, 42లను ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వుల పూర్తి ప్రతి శుక్రవారం అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చింది. వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణలోకి తీసుకుని జీవో 9, 41, 42లను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రతివాదులు లేవనెత్తిన అన్ని అంశాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయటం లేదంది. ఎన్నికలకు ముందుకు వెళ్లొచ్చని చెప్పింది. అయితే రిజర్వేషన్లు 50% మించరాదని స్పష్టం చేసింది. దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. జీవో 9 కారణంగా రిజర్వేషన్లు 67% చేరతాయని తెలిపింది. జీవో జారీ చేయకముందు వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపింది. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముందు ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యేక కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% పరిమితి అన్నది కఠినమైన నియమం కాదని, సవరించుకునే వెసులుబాటు ఉందని వాదించింది. ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్థించింది. ఇంద్ర సహాని, జన్హిత్ అభియాన్ కేసులను ప్రస్తావిస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఎంఆర్ బాలాజీ కేసులో 50% పరిమితి తప్పనిసరి కాదని, వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాలకు ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులన్నింటినీ పరిశీలించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో 9, 41, 42 జారీ చేసే ముందు వికాస్ కిషన్ రావు గవాలి కేసులో పేర్కొన్న 50% పరిమితిని అమలు చేయడంలో విఫలమైందని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడుతోందని పేర్కొంది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియను ఈ కోర్టు నిలిపివేయలేదని పేర్కొంది. ఈ పిటిషన్లో వివాదాన్ని తేల్చేదాకా జీవో 9, 41, 42లను మాత్రమే నిలిపివేసినట్లు తెలిపింది.